సాల్ట్, టర్మరిక్, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 5 టొమాటోస్, కొత్తిమీర, కొరియండర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మటన్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేయాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. వన్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అంతా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి. 5 మీడియం సైజ్ టమాటోస్, టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమాటోస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. టమాటోస్ సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మటన్లో అంతా ఇలా వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా అయిపోయేదాకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా బాగా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా అయిపోయేదాకా మటన్ కుక్ చేస్తూ ఉండాలి. అప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. గ్రేవీగా ఉండాలి కదా, అందుకని ఈ మాత్రం వాటర్ ఉండాలి. మటన్ కుక్ అవ్వకపోతే మాత్రం ఇంకొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెంసేపు కుక్ చేయాలి. మటన్ అంతా కుక్ అయింది. ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగ్గితే కలుపుకోవాలి. మటన్ అంతా కుక్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ.